ప్రజలకు ఉదయకాలము రాజస్వార్త. ఈ రాజస్వార్త మరి ప్రకటిస్తూ మీ దగ్గర వచ్చే మానవుడా నువ్వు మారజన్నాను. మానవుడు మారకపోవడానికి కారణం ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవబిడ్డ పొందుతున్న మానవుడు దేవుడిని మర్చిపోయాడనే సంగతి ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైన అన్న, చెల్లి, అక్క, తమ్ముడా, మరి చక్కగా మీకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇస్తున్నారు. అలాగే కనిపత్రాల కోసం అందులో చదవండి. మనిషి మారడానికి కారణం ఏదయ్యా అంటే దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యము ఆది యందు దేవుని వాక్యము, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడు ఎందు ఉండేను, వాక్యము దేవుడే ఉన్నాడు. అలాంటి దేవుడు మనలాంటి మానవుడుగా ఈ భూమికి వచ్చి మనుషులు మారడానికి తానే మారిపోయాడు. ఈ భూమిలో సామాన్యమైన మానవుడుగా జీవించాడు. సామాన్యమైన మరి మానవుడు బ్రతుకులో ఆయన పాపం లేకుండా బ్రతికాడు. ఆయన నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరని సవాలు ఇస్తున్న వ్యక్తి ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు 33 సంవత్సరాలు జీవించి మానవాళి కోసము పరిశుద్ధంగా పవిత్రంగా మానవులను ఉంచడానికి ప్రభువు రక్షకుడు తన రక్తాన్ని కార్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభు శరీస్తున్నాడు. ఓ మానవుడా, నీవు మారాలంటే ఇదో నా పరిశుద్ధమైన రక్తం, అది అమూల్యమైన రక్తం, అది నిష్కలంకమైన రక్తం. ఆ రక్తము ద్వారా నీవు మారగలము. అందుకే ప్రభు ఎవరు చేయలేని ఆ మహాబలియాగము గావించాలండి. ఆ బలియాగము నీ కొరకే, నా కొరకే, సమస్తమైన మానవులు మరి పరిశుద్ధమైన రక్తం చేత కలగబడి పరలోక రాజ్యం చేరాలని ప్రభువు 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఇలాగే వీధుల్లో కేకలు పెట్టి చెప్పాడు. కాలము ఇక సంకుచితమై ఉంది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు అందరూ అంతటా మారు మనసు పొందండి. ఓ మానవుడా, మారు మనసే గాని నీ కులము కాదయ్యా, నీ మతము కాదయ్యా. ప్రభు సెలవిస్తున్నాడు, కులాలు మతాలు ఇక్కడే ఉండిపోతాయి కానీ మనిషి మాత్రం ఒళ్ళకాటికి వెళ్ళిపోతాడు చనిపోయిన తర్వాత. ఆ తర్వాత ఆత్మ పరలోక రాజ్యం చేరాల్సిన ఆత్మ నరకానికి, అగ్నిగుండానికి పోతుంది. మరి భూమి మీద మనిషి బ్రతకడానికి చదువు అవసరము, మనిషి బ్రతకడానికి సేద్యం అవసరము, మనిషి బ్రతకడానికి మరి నీరు అవసరము, మనిషి బ్రతకడానికి మరి తిండి అవసరము. ఈ శరీరానికి కావలసినవన్నీ దేవుడు ఇచ్చాడు. కానీ అదే దేవుడే నీ ఆత్మకు పరలోక రాజ్యములో యుగ యుగాలు ఉండే రాజ్యము కొరకే. దేవుణ్ణి మనం ప్రేమించలేదు కానీ ప్రభువే మనల్ని ప్రేమించి ఆయనే మన కొరకు రక్తము కార్చి ఆయనే ఆ యేసుక్రీస్తు ప్రభువు వారే మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసమని భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు మారండి, మార్పు చెందండి, మారు మనసు పొందండి, మరి నిత్య జీవాన్ని పొందండి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి మీ వీధుల్లో ఒకప్పుడు మేము కూడా త్రాగుచూ తినుచూ మరి ఈ లోకమే శాశ్వతమని జీవించామండి. అలాంటి మమ్మలను మరణముల నుండి జీవములో ఆయన నడిపించాడు. ఓ ప్రియ అక్క, చెల్లి, ఒకప్పుడు మేము కూడా దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతికిన జీవితాలను ఆయన వెలుగుగా మమ్మలను ప్రకాశించాడు. వాక్యం ద్వారా మమ్మల్ని మార్చాడు. మా హృదయాలను మార్చిన దేవుడు మీలో కొందరైనా అగ్నిలో నుండి లాగినట్టు ప్రభు మరి సెలవిచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను అనగా మంచి మాటలు చెప్పండి. వారు ప్రతి మానవుడు కూడా పాపం నుండి, శాపం నుండి విడుదల, విమోచన, పాప క్షమాపణ కలిగి పరలోక రాజ్యం చేరడానికి ఈ సత్య సువార్తను ప్రకటించండి అని సెలవిచ్చాడు. ఈ సత్య సువార్తను తీసుకుని వచ్చాము కానీ ఏదో మీ కులము కానీ మతము కానీ మార్చడానికి మేము రాలేదు. కానీ మీ యొక్క హృదయంలో ఉన్న ప్రతి పాపమును తీసివేసుకుంటే నిత్య జీవం ఉందని మరి ప్రభు సెలవిస్తున్నాడు.
తన అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నీవు నిత్య జీవం పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక ఎన్నాళ్ళు నీవు అతిక్రమం పాలవుతావు, ఎన్నాళ్ళు దుర్మార్గముగా జీవిస్తావు, ఎన్నాళ్ళు పాపిగానే ఉండిపోతావు, ఎన్నాళ్ళు దేవుడు లేకుండా జీవిస్తావు. ప్రభు పిలుస్తున్నాడు. నీవు పాపివైనా, నీవు రోగివైనా, నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవు ఎలాంటి వాడవైనా, నీవు ఎంత ఘనుడమైనా, నీవు పేరు ప్రతిష్టలు ఉన్నవాడవైనా, ప్రభు చెంత వచ్చి పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చిన గొప్ప మహనీయుడని మీకు ఈ ఉదయకాలం తెలియజేస్తున్నాం. జయశ్రీనగరం గ్రామ ప్రజలకు ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ మీరు మార్పు చెంది మానవచ్చు పొంది పాప క్షమాపణ పొందితే నిత్య జీవం ఉందని తెలియజేస్తూ మరి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకూల సమయము, ఇదే మిక్కిలి సమయము. మీ కొరకు ప్రార్థన.